ఎందుకన్నా అన్న అలా ఇప్పుడు నేను ఎప్పుడు వచ్చినా 22వ వర్ధంతి సందర్భంగా వారు చేసిన సేవని ఉమ్మడి వరంగల్ జిల్లా మరవలేనిది. వారి త్యాగాలు కూడా నిజంగా కూడా ఉదయాన లేస్తే ప్రజల గురించి అనుకుంటూనే తిరిగేవాళ్ళు. మరి మేము అప్పుడు చాలా చిన్నగా ఉన్న అజంజయ్ మిల్లు కానివ్వండి, ఇవాళ ఎస్ఆర్ఎస్పి నీళ్లు రావటం అంటే కూడా కారణానికి ముఖ్య కారణమైన వారే కానివ్వండి, ఆ రోజు కోచ్ ఫ్యాక్టరీ దాని గురించి కూడా మరి పోరాటం చేయాలి అని చెప్పి తపనపడి ముందుకు నడిపించినటువంటి ఒక గొప్ప మహానుభావులు. మరి వారి యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరం కూడా ముందుకు తీసుకెళ్ళవలసిన బాధ్యత పార్టీలకు అతీతంగా ఉమ్మడి జిల్లా ఇంట్రెస్ట్గా అందరం ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరునిపై ఉన్నదని చెప్పి మనవి చేస్తున్నాను. ఇక్కడ తెలియని వ్యక్తి లేరు వరంగల్ జిల్లాలో. వారు ఎక్కడ ఏ సమస్య ఉన్నది అని అంటే అక్కడ కార్మిక నాయకుని తీరుగా ముఖ్యంగా ఆడ ప్రవేశించేవారు. ఆ సమస్యను తేలే వరకు కూడా అధికారులు కానివ్వండి, నాయకుల చుట్టూ కానివ్వండి, ఎక్కడ కూడా ఒక క్షణం లేట్ చేయకుండా ప్రతి దాంట్లో ముందుకు పోయేవారు, తీసుకువెళ్ళేవారు. కాబట్టి మనందరం కూడా గతాన్ని మనందరం కూడా జరిగినవి చూసినవి భవిష్యత్ తరాలకు మనం వివరించి చెప్పవలసిన బాధ్యత కూడా ప్రతి ఒక్క పౌరునిపై మనవి చేస్తూ సెలవు తీసుకుంటాం.